బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. గన్ పార్కుకు మంత్రులు అడ్లూరి, పొన్నం, అజార్ వెళ్లారు. మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గన్ పార్కుకు వెళ్లారు. చర్చకు రెడీ అంటూ అమరవీరుల స్తూపం దగ్గర బైఠాయించారు. గురుకులాల్లో అవినీతి, అప్పులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎస్సీ గురుకులాల లోపల ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ పిల్లల యొక్క యూనిఫామ్స్, షూజు, బుక్స్, వారికి సంబంధించిన అనేక అంశాల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వెల్ఫేర్ గురుకులాల అవినీతి జరిగింది. సుమారు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటన చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన భజన పనులు కూడా ప్రకటన చేసి 2,000 కోట్లు అన్నారు, తెల్లారు కూడా 3,000 కోట్లు అన్నారు. మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను కానీ, మా ప్రభాకర్ అన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, మైనార్టీ మినిస్టర్గా ఆ సంటల్ పుట్టూరుకు సంబంధించిన అంశం లోపల మేము ఆ ఫైల్ మీద సంతకం పెట్టినటువంటి బాధ్యత గల మంత్రులుగా ఎక్కడ కూడా ఇలాంటి పొరపాటు జరగకుండా 680 కోట్ల రూపాయల టెండర్ వాల్యూను టెండర్ పిలవడం జరిగింది. 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలు నిడిక్యాప్ కానీ, చేనేతకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ, ఇతర సంస్థలకు కానీ సుమారు 500 కోట్ల రూపాయల టెండర్లు ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికల లోపల ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి దేశంలో ఉన్నతమైనటువంటి ఏదైతే పెద్ద పెద్ద ఏజెన్సీ వాళ్ళు పాల్గొనే విధంగా ఒక 5 ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ సిఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 5 ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ ఆధ్వర్యం లోపల ఈ టెండర్ ప్రక్రియ మొత్తం కూడా మొదలుపెట్టి పూర్తి చేసి సుమారు లక్షలాది మంది పిల్లలకు, అంటే ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది పిల్లలు, అంటే ఎస్సీ గ్రూప్